మారటము, మన మనస్సు మారటం, అది నిజమైన సాక్ష్యం. అది చెప్పుకోవాలి. మనల్ని చూసి ఇంకొకరు మారుతారు, అప్పుడు మనల్ని చూసి ఇంకొకరు స్వస్థత పొందుతారు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే రక్షణ పొంది ఉంటారు. మీరు అంగీకరించారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని అంటున్నాడు. మేము ఎరిగిన సంగతిలో చెప్పుచున్నాము కానీ, చూచిన దానినే సాక్ష్యం ఇచ్చుచున్నాము కానీ, మా సాక్ష్యము మీరు అంగీకరించరు అని అన్నాడు. 30 సంవత్సరాల నుంచి కుంటివాడు అక్కడ పడి ఉంటే దేవుడు చెప్పగానే ఏం చేశాడు? పరుపు ఎత్తుకుని నడవమనగానే వెంటనే నడిచాడు. అది అసలైన సాక్ష్యం. అంటే సమరయ స్త్రీ నీళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు స్వస్థపరిచినప్పుడు చెప్పిన సాక్ష్యం, అది అసలైన నిజమైన సాక్ష్యం. అంటే అలాంటి సాక్ష్యమును నీవును నేను కూడా కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా అలాంటి సాక్ష్యముగా. కానీ ఆ సాక్ష్యం చెప్తే ఎవరిని కూడా నమ్మరని చెప్పుచున్నాడు. భూ సంబంధమైన వాటి అయితే నమ్ముతారు కానీ పరలోకమందున్నవి ఎవరిని కూడా నమ్మరను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకుండినప్పుడు పరలోకమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? భూ సంబంధమైనవి చెప్పినప్పుడు నమ్మలేదు, అయినను సరే నేను పరలోక సంబంధమైనవి చెప్పినప్పుడు మీరు ఎలాగ కానీ ఈ రోజుల్లో అయితే ఈ లోకంలో లేనిపోని కలుబులు మాటలు ఇవన్నీ చెప్తే అందరూ నమ్ముతున్నారు. అందరూ కూడా అయ్యో అదే నిజమని అంటున్నారు. పాస్టర్లు ఏంటి, లేకపోతే పాస్టర్లు ఏంటి, మారిపోయామని చెప్పేవారేంటి? ప్రతి ఒక్కరును కూడా భూ సంబంధమైన వాటి కోసమే చెప్తున్నారు. భూ సంబంధమైనవి చెప్తే అబ్బా భలే చెప్పారు అని అంటారు. కానీ పరలోక సంబంధమైనవి చెప్తే ఎవరును కూడా నమ్మరు. ఎందుకంటే ఏళ్ళు చూసొచ్చేసిందా, దీనికి తెలుసా, లేకపోతే ఇతనికి తెలుసా, ఏదో చూసొచ్చేసినట్టు చెప్తున్నాడే అని అంటారు. కానీ పరలోక సంబంధమైనవి చెప్పాలి, పరలోక సంబంధమైనవే నమ్మాలి. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప మరి